ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటా. వీడియో నచ్చిందంటే లైక్ చేసి చెప్పండి. టైం వేసుకున్న డామికి పోతాం. లాస్ట్ వీడియో ఇద్దరు మిస్టర్స్ ఉన్నారు కదా, వచ్చేటాడు. ఒక మిస్టర్స్ ఉంది కదా, ఎరుడి దగ్గరికి వచ్చి ఇంకో పాపని తీసుకుని ఉంటుంది. ఇంకో అమ్మాయి అంటూ ఉంటుంది, మన రాజుగారు ఉన్నాడు కదా, ఇంకా ఏదో ఎవరు మా పిల్లల్ని కూడా ఒకసారి కూడా ఎత్తుకోలేదు, ఇంకా ఫస్ట్ టైం మీ కూతుర్ని ఎత్తుకుందని అంటూ ఉంది. ఆ మిస్టర్స్ ఉంది కదా, పాపని ఎత్తుకుంది కదా, ఇంకా తన లోపల డిమాండ్ ఉంది కదా వచ్చేసి ఉంటుంది. ఇంకా తను పాపని చంపబోతూ ఉంటుంది. అప్పుడే ఆ మిస్టర్స్ ఉంది కదా, ఇంక పాపని కాబట్టి ఏంటిది, ఇంకా తను అంటూ తెలీదు, నేను కావాలని చేయలేదు, తెలీదు నేను ఎలా చేశాను అని అంటూ ఇంకా ఆ మిస్టర్స్ అంటూ ఈసారి ఏదోలాగా నేను కాపాడాను, నెక్స్ట్ సారి అయితే కాపాడలేనని అంటూ ఇంకా పాప అంటూ అమ్మ తిను అర్థం చెప్తుంది, అంత ప్లానింగ్ ఇదే చేసింది, టీం అని కూడా పంపించింది, ఏమీ తెలియనట్టు ఇంకా యాక్టింగ్ చేస్తుందని అంటూ అప్పుడే వీళ్ళిద్దరు కదా వెళ్ళబోతూ అంటే మేడం కదా అప్పుడే వచ్చి ఒక బాక్స్ తీసుకుని వస్తే ఇంకా రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న మిస్టర్స్ ఉంది కదా, కాలు అడ్డం పెట్టినది, మేడి కింద పడిపోయి ఉంటుంది. ఇంకా తను అంటూ ఉంటుంది, ఓ సారీ అని అంటూ ఉంటుంది. ఏడునంటుంది, ఇది బర్త్డే గిఫ్ట్ అని అంటూ ఉంటుంది. కానీ వాళ్ళు ఉన్నాడు కదా, దాన్ని మార్చేసి ఉంటాడు. ఈరోజు ఇంకా అమ్మమ్మ బర్త్డే, ఇంకా పాప అంటూ ఉంటుంది, వావ్ మా అమ్మ చాలా అందంగా ఉంది, ఈరోజు తన బర్త్డే కదా అని అంటూ ఉంటుంది. ఇంకా తను ఉంది కదా కూర్చొని ఉంటుంది. కానీ సెవెంత్ పేజ్ని ఇంకా లైక్ చేయదు, ఎందుకంటే తను బ్యాడ్ లక్ వల్ల. పాప అంటూ ఉంటుంది, అమ్మమ్మ ఎవరు బెస్టో కాదు నీకు తెలియట్లేదు, వాళ్ళు ఎంత మంచివారో ఒకసారి చూడు మా అన్నయ్య అని అంటూ ఉంటుంది. సెవెంత్ పెన్స్ గురించి, సెవెంత్ పెన్స్ ఉన్నారు కదా అప్పుడే వచ్చి ఉంటాడు గిఫ్ట్ తీసుకొని. ఇంకా మిగతారందరూ ఇంకేం గిఫ్ట్ తెచ్చారని అంటూ ఉంటాడు. ఇంకా అమ్మమ్మ కూడా అంటూ ఉంటుంది, ఇంకా శాంతి పెంచున్నాయి కదా బాక్స్ ఓపెన్ చేసి, మీకు చాలా ఇష్టమైన గిఫ్ట్, మీకు చాలా ఇష్టమని, ఇంకా అందులో ఒక బాల్ ఉంటుంది. మిగతారందరూ కదా ఇదంతా చూసి, ఒక బాల్ ఆయన కూడా పూర్ పీపుల్స్ అయినా కొనుక్కోగలడు, ఈ బాల్ ఇది ఇస్తారా అని ఇంకా నవ్వుతూ ఉంటాడు. ఏదో మిగతారందరూ చెప్తుంటాడు, ఈ గిఫ్ట్ చిన్నది పెద్దదని చూడకూడదు, అది ఏదైనా బెస్ట్ అని అంటూ ఉంటాడు. తన మనసులో అనుకుంటూ ఉంటాడు, ఆయన కూడా ఈరోజు బర్త్డే, కానీ ఏదైనా మంచిది ఇస్తే బాగుండు కదా, వీరికి తెలియదు కదా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా అమ్మమ్మ అంటూ ఉంటుంది, నీ గిఫ్ట్ నాకి అని అంటూ ఉంటుంది. ఇంకా అతను ఇచ్చి ఉంటాడు. ఇంకా అమ్మమ్మ ఉంది కదా, ఈ గిఫ్ట్ చూడగానే, ఇది నా హస్బెండ్ అన్నారు కదా తయారు చేసిన బాల్ కదా ఇది, ఇంకా తన రూమ్లో ఇంకా పెట్టమని చెప్తూ ఉంటుంది. నాకు ఈ గిఫ్ట్ ఉంది కదా చాలా నచ్చిందని ఇంకా సెవెంత్ పెన్స్కి చెప్తూ ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా, ఇంకా వాళ్ళ అత్తయ్యకి బ్రాస్లెట్ ఇస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అత్తయ్య ఉంది కదా, బ్రాస్లెట్ తీసుకున్నప్పుడు పొడుగు ఉంది కదా ఎక్కువ ఉంటుంది. ఇంకా తన భయంతో పాడేస్తుంటుంది. ఇంకా తనకి చాలా కోపం వచ్చి ఉంటుంది. హీరోయిన్ ఉంటుంది, ఇది నేను కావాలని చేయలేదని అంటూ ఉంటుంది. మిగతాలందరూ అంటూ ఉంటాడు, ఒకలా పాయిజన్ కానీ ఏమైనా ఇచ్చిందే ఏంటి ఆ బ్రాస్లెట్ కానీ అంటూ ఉంటాడు. ఇంకా బాబా అంటూ ఉంటుంది, మా అమ్మ ఉంది కదా ఏమీ మిస్టేక్ చేయలేదు, ఎవరో కావాలని చేశారు, ఒకసారి చెక్ చేయండి అంటూ ఉంటుంది. మా అమ్మ ఉంది కదా ఆ బ్రాస్లెట్ చేతితోటి మీకోసమే తయారు చేసిందని అంటూడదే. హీరోల అమ్మ ఉంది కదా, ఇంకా బ్రాస్లెట్ చెక్ చేస్తుంటుంది, అది చేతి తయారు చేసిందని అర్థమై ఉంటుంది. ఇంకా నేను క్షమించాను, కానీ ఇంకోసారి ఇలా మిస్టేక్ ఉంది కదా చేయకుండా చూసుకో అని అంటూ ఉంటాడు. ఈయనకి అర్థమైంటుంది, అప్పుడు బ్రాస్లెట్ పడినప్పుడు బ్రాస్లెట్ మార్చేసారని. హీరోని ఇంకా తన మేడం ఉంది కదా వెళ్తున్నప్పుడు తను అంటూ ఉంటుంది, ఇద్దరులోని మిస్టర్స్లోని ఎవరో ఈ బ్యాస్లో ఉంది కదా మార్చాడని అంటూ ఉంటాడు. అప్పుడే ఒక మిస్టర్స్ ఉంది కదా వచ్చి ఉంటుంది. ఇంకా పాప అంటూ ఉంటుంది, తినలోని ఇంకా డిమాండ్ ఉందని అంటూ ఉంటుంది. హీరోని ఉంటుంది, నువ్వేమంటున్నావు అని అంటూ ఉంటుంది. ఇంకా మిస్టర్స్ లోపలనే డిమాండ్ ఉందమ్మా అని అంటూ ఉంటుంది. హీరోని కూడా మిస్టర్స్ మీద ఇంకా డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా మేడ్ అంటూ ఉంటుంది, దీని ఈ బ్యాస్లెట్ ఉంది కదా మార్చేసింది అనుకుంటా అని అంటూ ఉంటుంది. హీరోని ఉంటుంది, కావాలని మనం ఎవరి మీద వేయకూడదు, మన దగ్గర ప్రూఫ్ ఉన్నప్పుడు అది చూపించాలి, ఆయన కూడా తెలియకుండా అలా చేయకూడదని అంటుంది. పాప వాళ్ళ అమ్మమ్మని చూపిస్తూ ఉంటాడు డ్రీమ్లోనే. ఇంకా పాప ఉంది కదా తన దగ్గరికి వచ్చేటిది. ఇంకా అమ్మమ్మ అంటూ ఉంటుంది, నువ్వేంటి ఇక్కడికి వచ్చా అని అంటూ ఉంటుంది. పాప ఉంటుంది, మీ హెల్త్ ఉంది కదా బాగోలేదు, మిమ్మల్ని నార్మల్ చేస్తాను, నీ పెద్ద మనిషి చనిపోతాడు తల్లోనని అంటూ ఉంటుంది. ఇంకా మామూలు చేసేటిది. ఇంకా తను కళ్ళలోని ఇంకా లేగి ఉంటుంది, తన హెల్త్ కూడా బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ వచ్చి ఉంటాడు. ఇంకా తనని చెక్ చేసి, మీ హార్ట్ బీట్ మొత్తం అంతా బాగానే ఉంది, మీరు లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఇంకా
మీకు ట్రీట్మెంట్ కూడా ఏమీ అవసరం లేదని అంటూ ఉంటాడు. ఇంకా తను చాలా హ్యాపీగా ఉంటుంది. తన మేడ్ కూడా తన మేడం ఉంది కదా బాగుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మమ్మ అనుకుంటూ ఉంటుంది ఇదంతా పాప వల్లే కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా పాపని ఇంకా ఆకాశంలో చూపిస్తూ ఉంటాడు. నాకు భూలోకాన్ని వెళ్ళని లేదు, అయినా కూడా నాకు ఎవరు చికెన్ పెట్టట్లేదని అంటూ ఉంటుంది. మిస్టర్స్ ఉంది కదా ఇంకా సడన్గా లేచి ఏంటి నాకు కళ వస్తుంది, ఇంకా తన పిల్ల దగ్గర బ్రాస్లెట్ అదే ఉంటుంది. ఆయన కూడా ఇది నా దగ్గర ఎలా వచ్చింది, అసలు నేను ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదని అనుకుంటూ ఉంటుంది. ఇంకా తను బయటికి వెళ్ళి ఒక గుంట ఉంది కదా తీసి ఆ బ్రాస్లెట్ దాచేసి ఉంటుంది. కానీ తను వెలుగులో వస్తూ ఉంటుంది. ఇంకా తను ఉంది కదా అది తీసేసి ఉంటుంది. ఇంకా హీరోని అంటుంది ఇంత నైట్ టైం ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటుంది. ఇంకా తను ఉంది కదా బ్రాస్లెట్ వేయాలనుకుంటుంది. అప్పుడే ఇంకో మిస్టర్స్ వచ్చి ఏంటి ఇంత నైట్ టైం నువ్వేం చేస్తున్నావు అని అంటుంది. హీరోని అంటుంది ఏమి కాదు మామ తిరగడానికి వచ్చానని అంటుంది. ఇంకా తను ఉంది కదా బ్రాస్లెట్ ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా మిస్టర్స్ అంటుంది అవును ఈ బాక్స్లో ఏముందని అంటుంది. హీరోని అంటుంది దీనికి నీకు సేమ్ సంబంధం లేదని ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. మేడ్ అంటుంది నేను చెప్పాను కదా తనే ఉంది కదా దొంగతనం చేసిందని అంటుంది. హీరోని అంటుంది సరే అయితే తను చేసింది అనుకోవచ్చు, మళ్ళీ ఎందుకు తిరిగి ఇచ్చేస్తుంది నాకు అర్థం కావట్లేదని అంటుంది. బాబా అంటుంది ఈవిల్ స్పిరిట్ ఉంది కదా తన బాడీలో ఉంది ఇంక వెళ్ళలేదమ్మా అని అంటుంది. అప్పుడు హీరో అన్నాడు కదా ఇంక పాపని తనతో తీసుకుని వెళ్ళి ఉంటాడు. పాప దగ్గర ఇంకా సెవెంత్ ప్రిన్స్ ఇంకా తన హీరోని బ్రదర్ ఉంటాడు. ఇంకేరో ఉన్నాడు కదా ఎవరిని బయటికి పంపేలో అర్థం కావట్లేదు, ఎందుకంటే బయట రాజ్యంలో అది ఇంకా దొంగతనం మొదలై ఉంటుంది. ఇంకా ఎవరిని పంపించాలని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే బాబా అంటూ ఆడితే ఇంకా అన్నయ్యని పంపించచ్చు కదా సెవెంత్ ప్రిన్స్ని, తనని నమ్మండి అన్నా అని అంటాడుది. ఇంకా హీరో అన్నాడు కదా పాప చెప్పిందని ఇంకా సెవెంత్ ప్రిన్స్ని ఇంకా వెళ్ళమని అంటూ ఉంటాడు. సెవెంత్ ప్రిన్స్ కూడా షాక్లో ఉంటాడు. మిగతా మంత్రి వాళ్ళు అంటూ ఉంటాడు. ఆయన కూడా అతను ఒక అన్లాక్కి ఇతను కాకుండా వేరేని పంపేనని అంటూ ఉంటాడు. ఏదో అంటూ ఉంటాడు ఎప్పుడు రాజ్యంలోనే ఉంటావేంటి, బయటికి వెళ్ళి ప్రపంచం కూడా చూడని అంటూ ఉంటాడు. వెళ్ళి ఈ పని ఉంది కదా నువ్వు పూర్తి చేయని అంటూ ఉంటాడు. పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. మిస్ట్రెస్ ని చూపిస్తూ ఉంటాడు. ఇంకా తను ఒక బొమ్మకి ఇంకా పూజ చేస్తూ ఉంటుంది. అది కూడా బ్లాక్ మ్యాజిక్. అప్పుడే బయట తన కొడుకున్నాడు కదా వచ్చి ఉంటాడు. ఇంకా వాళ్ళమ్మ అంటూ ఉంటుంది నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు, ఆయన కూడా సెవెంత్ ప్రిన్స్ ఉన్నాడు కదా ఇంకా వేరే బయటికి వెళ్ళారంట నువ్వు కూడా వెళ్ళు అని అంటూ ఉంటాడు. కానీ థర్డ్ ప్రిన్స్ ఉన్నాడు కదా ఇంకా పాప చెప్పింది కదా తన బెదర్ ఉన్నాడు కదా ఎలా బ్యాడ్ లక్ అని ఇంకా నవ్వుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళమ్మ అంటూ ఉంటుంది నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఆయన కూడా సెవెంత్ ప్రిన్స్ ఉన్నాడు కదా గెలవకూడదు, అందుకనే ఇదిగో నీకు లాకెట్ ఇస్తున్నానని అంటూ ఉంటుంది. పాప దగ్గరికి సెవెంత్ ప్రిన్స్ ఉన్నాడు కదా వచ్చేటాడు. నాకు హెల్ప్ చేయవా, దొంగలు ఎక్కడో ఉన్నారో నాకు తెలియదని అంటూ ఉంటాడు. ఇంకా పాప ఉంది కదా తన బెదర్ వైపు చూసి ఉంటుంది. ఇంకా బ్లాక్ మ్యాజిక్ ఉంది కదా ఉందని ఇంకా పాప అంటది నువ్వు నన్ను తీసుకుని వెళ్ళు, ఎందుకంటే నువ్వు దొంగలతోటి ఫైటింగ్ చేయలేవు, నేను నీకు హెల్ప్ చేస్తాను, లేకపోతే నువ్వు ఒక్కరు వెళ్ళానుకో ఇంకా దొరుకుతావు, అందుకని నేను నీకు హెల్ప్ చేస్తానని అంటుంది. ఇంకా తన బెదర్ను కదా తీసుకుని వెళ్ళిపోతుంటే అప్పుడే దొంగలు వచ్చి ఉంటాడు. మేము ఈ పాపని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను నువ్వే తీసుకుని వచ్చావా అని అంటూ ఉంటాడు. పాప మాత్రం చాలా కోపంగా ఏడ్చి ఇంకా వాళ్ళకి కరెంట్ షాక్ ఇచ్చేటది. వాళ్ళ ముఖాలు ఇంకా కాలిపోయి ఉంటాయి. ఇంకా పాప ఉంది కదా ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా తన బెదర్ ఉన్నారు కదా ఇంకా పాపని తీసుకొని బయటికి వచ్చేసి ఉంటాడు. ఇంకా తన బెదర్ అంటూ ఉంటాడు ఇదంతా నా మిస్టేక్, నేను బయటకు తీసుకుని వెళ్ళకుండా తెలిసింది, ఇంకా నువ్వు ప్రమాదాలు పడ్డా అని అంటూ ఉంటాడు. పాప అంటూ ఉంటుంది బెదర్ నేను రాకపోతే నువ్వు ప్రమాదాలు పడతావు, ఆయన కూడా వాళ్ళు నేను ఏమైనా చేస్తారని అంటూ ఉంటాడు. అప్పుడు తన బెదర్ పడిపోయి ఉంటాడు. అంటే దొంగలు ఉన్నారు కదా తన బెదర్ని కొట్టేసి ఉంటాడు. ఇంకా దొంగలు ఉన్నారు కదా పాపం చూసి పాప ఎంత అందంగా ఉంది, ఆయన కూడా తన బెదరున్నాడు కదా ఎంత లక్కీ పర్సన్ మనకు కాదు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే తన బెదరున్నాడు కదా కళ్ళు తెచ్చి ఉంటాడు. సారీ నేను కాపాడలేకపోతున్నా నా కళ్ళు కట్టేశారని అంటూ ఉంటాడు. ఇంకా తన సిస్టర్ అంటూ ఉంటుంది నేను టెన్షన్ పడుకుని బాగానే ఉన్నానని అంటూ ఉంటుంది. అప్పుడే దొంగలు కదా వచ్చి ఉంటాడు. ఇంకా తన బెదర్ అంటూ ఉంటాడు నువ్వు నా సిస్టర్ దగ్గరికి వెళ్ళలేవా అని అంటూ ఉంటాడు. కానీ దొంగలు ఉన్నాడు కదా తనని కొట్టేసి ఇంకా పాపని బయటికి తీసుకుని వచ్చి ఉంటాడు. అంటే తన లీడర్ దగ్గరికి తన లీడర్ అంటూ ఉంటాడు ఇంత క్యూట్ అయిన పాప ఎవరు పాప, ఆయన కూడా నాకు కూడా ఒక సిస్టర్ ఉండేది కానీ తను ఇప్పుడు లేదు చనిపోయిందని అంటూ ఉంటాడు. ఇంకా ఏది ఆ పాప నాకు అని అంటూ ఉంటాడు. పాపను ఎత్తుకుగానే ఇంకా తను కింద పడిపోయి ఉంటాడు.
పాప అంటూ ఉంటుంది. ఇలాంటి వాడిని ఎప్పుడు చూడలేదు, ఇంకా ఇతను ఒక దొంగ అని అంటూ ఉంటుంది. కానీ అతను ఉన్నాడు కదా, వాయిస్ ఎక్కడి నుంచి వినపడుతుందని షాక్తో పడిపోయి ఉంటాడు. ఇంకా తన మనుషులే అడుగుతూ ఉంటాడు, వాళ్ళంటారు మాకేం వినపట్లేదని అంటూ ఉంటాడు. అప్పుడే అతనికి అర్థమై ఉంటుంది పాప ఉంది కదా మాట్లాడుతుందని. షాక్ తోటి ఇంకా ఏమీ పని చేయట్లేదు. ఇంకా పాప ఉంది కదా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తన మనసులో అనుకుంటూ ఉంటాడు, బ్రెయిన్ ఏమైనా పని చేయట్లేదా, లేకపోతే తన మీద ఏమైనా పడిందా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా తన లీడర్ అంటూ ఉంటాడు, నాకు నిద్ర ఉంది కదా పడుకోలేదు అనుకుంటా నేను. ఇంకా పాప ఉంది కదా బయటకు వచ్చాక చాలా ఎరుస్తూ ఉంటుంది. ఎందుకంటే అతను లీడర్ ఉన్నాడు కదా, పాపని వాటర్ దగ్గర తీసుకుని వెళ్తుంటాడు. నన్ను మాత్రం వాటర్లో అయ్యా కానీ అంటూ ఉంటుంది. కానీ అతను ఉన్నాడు కదా ఫేస్ ఉంది కదా క్లీన్ చేస్తుంటాడు పాపది. ఇంకా పాప అంటూ ఉంటుంది, నువ్వు చాలా మంచివాడివి. ఆయన కూడా నేను చూస్తే నాకు అర్థమైంది, చిన్నప్పుడే నేను ఇంట్లో నుంచి పంపించేశారు నీ ఫేస్ దగ్గర మాడుకుంది కదా. ఇంకా దొంగల దగ్గరకు వచ్చాక వాళ్ళు నేను చాలా టార్చర్ పెట్టారు, నాకు బాగా తెలుసు అని అంటూ ఉంది. సెవెంత్ పెంచున్నాడు కదా, వచ్చి నా సిస్టర్ని నాకు ఇచ్చేసా అని అంటూ ఉంటాడు. అతను అంటుంటాడు, డీల్ ఉంది కదా ఎప్పుడు అయిపోయిందని అంటూ ఉంటాడు. ఇంకా సెవెంత్ పెంచున్నాడు కదా, తన సిస్టర్ని లాక్కొని ఆయన కూడా నువ్వు పెద్దల దగ్గర దొంగతనం కదా చేసావు, ఇప్పుడు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు ఏంటని అంటూ ఉంటాడు. ఇంకా అతను అంటూ ఉంటాడు, కీ ఉంది కదా నువ్వే దొంగతనం చేసావు అని అంటూ ఉంటాడు. కానీ సెవెంత్ పెన్స్ అంటూ ఉంటాడు, నేను అసలు ఏమీ దొంగతనం చేయలేదు, మళ్ళీ నా మీద ఎందుకు వేస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఇంకా అతను అంటూ ఉంటాడు, నాకు తెలిసి నువ్వే చేసావు అని అంటూ ఉంటాడు. అప్పుడే బాబా అంటూ ఉంటుంది, నా బెదన కదా చేయలేదు, నీలోనే ఎవరో చేశారని అంటూ ఉంటాడు. ఇంకా అతను అంటూ ఉంటాడు, ఎవడు దొంగేనా అప్పుడు చూద్దాంలే, అప్పుడు అడుగు నువ్వు ఇంకా నేను బంధిస్తానని అంటూ ఉంటాడు. వాళ్ళని బంధించేటాడు. ఇంకా తను ఆలోచిస్తున్నాడు, నా మనుషులని ఎవరు ఇలా చేశారని అనుకుంటూ ఉంటాడు. తన బెదిరిన కదా ఇంకా చెప్తూ ఉంటాడు, నువ్వు టెన్షన్ పడకు, ఆయన కూడా దొంగతనాన్ని చేయలేదు, అసలు ఎవరు చేశారో కనిపెడతామని అంటూ ఉంటాడు. పాప అంటుంది, సరే అయితే ఊరుకుంటాను కానీ ఫస్ట్ నాకు చాలా ఆకలి వేస్తుంది, నాకు పాలు కాదని అంటాడుది. ఇంకా తన బెదిరిన కదా దాక్కొని ఇంకా కిచెన్ రూమ్లోకి వెళ్ళింటాడు. అక్కడ చికెన్ లెగ్ పీస్ ఉంటుంది. ఇంకా తీద్దాం అనుకుంటే అప్పుడు ఒక అమ్మాయి ఉంది కదా వచ్చి, ఇంకా నువ్వు దొంగతనం చేస్తున్నావు అని అంటాడుది. అప్పుడే పాప అంటుంది, సిస్టర్ నాకు బాగా ఆకలి వేస్తుంది, నాకు పాలు కావాలని అంటాడుది. ఇంకా తన ఉంది కదా ఇంకా చిన్న పాపకి హెల్ప్ చేస్తాడు. అప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా నువ్వు ఇతనికి హెల్ప్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. తను అంటుంది, పాపకి చాలా ఆకలి వేస్తుంది, ఇంకా అతని ఇంకా బయటికి తీసుకుని వెళ్ళి ఉంటుంది. ఇక్కడ మేకప్ పాలు ఉన్నాయి కదా ఉంటాయి, ఇవి పాపకి పట్టిస్తామని అంటుంది. ఇంకా తనుంది కదా పాపని పట్టుకుని ఉంటుంది. పాప వాళ్ళు బెదిరున్నాడు కదా, ఇంకా మేకని పట్టుకోవాలనుకుంటాడు కానీ తన వల్ల అవ్వట్లేదు. గురించి వెళ్ళను కదా చూస్తూ ఉంటాడు, ఆ మేకని పట్టుకుంటారా అని అంటూ ఉంటాడు. లీడర్ అంటుంటాడు, పాప కోసం ఏమైనా చేస్తారనుకుంటా అని అంటూ ఉంటాడు. ఇంకా అతని వల్ల అవ్వలేకపోయి ఉంటుంది. ఇంకా అమ్మాయి పట్టుకుంది కదా పాపని, ఇంకా తనకి ఇచ్చేసి ఇంకా మేకని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అతను అంటూ ఉంటాడు, ఇతన్ని నేను ఖచ్చితంగా సైనికుల్లాగా ఇంకా పెట్టుకుంటానని అంటూ ఉంటాడు సెవెంత్ బ్రదర్. అప్పుడే పాప అంటూ నీకు బుద్ధి జ్ఞానం ఉందా, తను అమ్మాయి ఇంకా అబ్బాయి కాదని అంటూడదే. ఇంకా సెవెంత్ బ్రదర్ అంటూ ఉంటాడు, ఓ తిను అమ్మాయా, అయితే నేను నా ప్రిన్సెస్ లాగా వైఫ్ లాగా పెట్టుకుంటానని అంటూ ఉంటాడు. ఇంకా పాప అంటూ నీకు బుద్ధి జ్ఞానం ఉందా, నీకు తెలియట్లేదేంటి, ఇన్ని రోజుల నుంచి నువ్వు ఒక అమ్మాయిని వెతుకుతున్నావు కదా, ఆ అమ్మాయి తినే నీకు లక్కీ ఉంది కదా స్టార్ట్ అవుతుంది ఈ అమ్మాయి వాళ్ళని అంటూడిది. ఇంకా తను ఉంది కదా పాపకి పాలు ఇవ్వబోతూ ఉంటుంది. అప్పుడు లీడర్ కదా వచ్చి ఆపుతూ ఉంటాడు, పాలు ఇయ్యద్దని. ఇంకా తను అంటూ బ్రదర్ ప్లీజ్ పాపకి చాలా ఆకలిస్తుంది పాలు ఇస్తానని అంటూ లీడర్ అంటూ ఉంటాడు, చిన్న పాపకి అలా పాలు ఇస్తే తనకి అడగవు, ఆయన కూడా పాలు వేడి చేసి వేయాలని అంటూ ఉంటాడు. ఇంకా పాలు వేడి చేసి ఇచ్చి ఉంటాడు. కానీ తన బ్రదర్ ఉన్నాడు కదా తాగి బీలైపోతుంటాడు. అప్పుడు లీడర్ ఉన్నాడు కదా ఇంకా పాలు తనకి తాగిస్తూ ఉంటాడు. పాప అంటుంది, పాలు ఉన్నాయి కదా చాలా టేస్ట్గా ఉన్నాయి, ఎమ్మిగా ఉన్నాయి, థ్యాంక్ యూ అంకుల్ అని అంటాడని. వీళ్ళిద్దరి మధ్యలోనే ఇంకా డీల్ అయిపోయితే ఇంకా అతను అంటూ ఉంటాడు, మనం పూర్వాళ్ళకి హెల్ప్ చేద్దామని అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా డీల్ ఒక్కనే ఉంటాడు. పాప అంటూ ఉంటుంది, మీరు చాలా మంచివారు, కానీ మీరు ఎంత హెల్ప్ చేసినా కూడా మీ మొక్క మీద ఉన్న మచ్చ ఉంది కదా అందరూ చూసి భయపడుతున్నాడు, మీరు ఏమి టెన్షన్ పడకని నేను మీకు సాయం చేస్తానని అంటూ ఉంటుంది. ఈ రోజు నైట్ మీకు పాయిజన్ ఇస్తున్నాడు, మీరు ప్రమాదంలో ఉన్నాడు, కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాడని అంటూ ఉంటుంది. ఇంకా పాప అంటూ ఉంటుంది, మీ మొక్క మీద మచ్చ ఉంది కదా అది పోవాలంటే నా హెయిర్ ఉంది కదా అది పెట్టాడనుకో మీ ముఖం మీద మర్చిపోతుందని అంటూ ఉంటాడు.
లీటర్ ఉన్నారు కదా ఇంకా ఆలోచిస్తూ చేస్తూ ఉంటాడు. పాప చెప్పిన మాటలకి ఈ రోజు నైట్ తనకి పాయిజన్ ఇస్తారని అప్పుడే ఒక పర్సన్ తన ఫ్రెండ్ వచ్చి మనం డ్రింక్ చేస్తాం రా అని అంటూ ఉంటాడు. ఇంకా కూర్చొని ఇంకా తనకి డ్రింక్ ఇస్తుంటాడు. ఇంకా అతను అంటూ ఉంటాడు, లేదు లేదు నేను ఇప్పుడు తాగినని అంటూ ఉంటాడు. ఇంకా నువ్వు తాగని అంటూ ఉంటాడు. ఇంకా తన ఫ్రెండ్ను కదా తాగుతూ ఉంటాడు. ఇంకా అతను ఆలోచిస్తూ ఉంటాడు, ఓ ఆయన కూడా మెడిసిన్కి మందు ఉంది కదా ఎప్పుడో తీసేసుకున్నాడు అనమాట. ఇంకా అప్పుడే తన నోట్ల నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అంటే తనకి ముందే పాయిజన్ ఇచ్చాడని తనకి అర్థమైంటుంది. పడిపోయి ఉంటాడు. అప్పుడే సెవెంత్ పెంచున్నాడు కదా, ఇది మీ దగ్గర పెట్టుకొని మీ పాయిజన్ ఉంది కదా పోతుందని అంటుంటాడు. ఇంకా అతను మాట్లాడబోతూ అంటే అప్పుడే సెవెంత్ పెంచ్ అంటూ ఉంటాడు, మీరు ఏమీ మాట్లాడకండి సైలెంట్గా ఉండి, నేను బయట ఉన్నాడు కదా మీ మాటలు వింటున్నానని అంటూ ఉంటాడు. ఇంకా దొంగను కూడా పడుకుని ఉంటాడు. ఇలా అంతా చేసినందుకు ఆయన కూడా తన లీడర్ అవ్వాలని ఇలా అంతా చేసి ఉంటాడు. ఇంకా లీడర్ని చూపిస్తూ ఉంటాడు. పాప హెయిర్ పెట్టుకొని తన ఫేస్ మర్చింది కదా పోయింటిది. ఇంకా పాపకి థ్యాంక్ యూ చెప్తూ ఉంటాడు, నేను లైఫ్ లాంగ్ మొత్తం అంతా నేను మీతోనే ఇంకా సేవకగా ఉంటాను, మీకు ఎప్పుడు సాయం చేస్తానని అంటూ ఉంటాడు. పాప మాత్రం ఇష్టమని కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజంగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నేను నమ్మలేకపోతున్నాను, చాలా హ్యాపీగా ఉన్నానని అంటూ ఉంటుంది. ఇంకా తన బ్రదర్ అంటూ ఉంటాడు, ఈ విషయము నాన్నకి కూడా చెప్పాలి. ఇంకా పాప అంటుంది, అవును ఇంకా మనం వెళ్ళాలని అంటూ ఉంటుంది. ఇంకా సెవెంత్ ఫ్రెండ్స్ ఉన్నాడు కదా, ఇంకా అమ్మాయిని కూడా రమ్మని అంటూ ఉంటాడు. తను అంటూ ఉంటుంది, లేదు నేను రాను, నేను ఒక బ్యాడ్ లక్ని, ఇంకా చిన్నప్పుడే మా నాన్న ఉన్నాడు కదా నన్ను దత్తత తీసుకున్నాడు, తనకు కూడా ఇంకా బ్యాడ్ లక్ వల్ల నాకు అలా జరిగింది, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు బ్యాడ్ లక్ అని అంటూ ఉంటుంది. ఇంకా సెవెంత్ ఫ్రెండ్స్ అంటూ ఉంటాడు, నీకంటే నాకు ఎక్కువగా బ్యాడ్ లక్ ఉంది, మన ఇద్దరము ఇంకా ఉంటామని అంటూ ఉంటాడు. ఇంకా పాప అంటూ ఉంటుంది, అది వీళ్ళిద్దండి. ఇంకా పాప అంటుంది, తినని తీసుకుని వెళ్ళు, ఆయన కూడా మీతో బ్యాడ్ లక్ ఉంది కదా, ఏమీ కాదు మీకు లక్ ఎందుకు కదా స్టార్ట్ అవుతుందని అంటూ ఉంటుంది. హీరో అన్నాడు కదా సెవెంత్ బెస్ట్ని తిడుతూ ఉంటాడు. ఆయన కూడా చిన్న పాపని నువ్వు బయటకి ఎందుకు తీసుకుని వెళ్ళావు, తనకి ఏమైనా దెబ్బలు తగులుతాయని అంటూ ఉంటాడు. ఇంకా సెవెంత్ ఫ్రెండ్స్ అంటూ ఉంటాడు, ఇంకోసారి ఇలా జరగదు నేను చూసుకుంటానని అంటూ ఉంటాడు. ఇంకా పాప అంటూ ఉంటుంది, ఎప్పుడు మా అన్నయ్యని సెవెంత్ బెస్ట్ని తిడతాడు నాన్న అని అంటూ ఉంటుంది. హీరో అంటాడు, సరే అయితే నేను తిట్టాను ఇక్కడి నుంచి వెళ్ళాలని అంటూ ఉంటాడు. సెవెంత్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వెళ్ళబోతూ ఉంటే ఏడుస్తూ ఉంటాడు. హీరో అంటాడు, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఇంకా సెవెంత్ ఫ్రెండ్స్ అంటూ ఉంటాడు, నాకు ఇలాంటి సిస్టర్ ఉంది కదా ఉందనుకో చాలా హ్యాపీగా ఉన్నాను, ఆయన కూడా తన వల్లనే కదా నేను ఈ ప్లేస్కి వచ్చానని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, అవును నువ్వు ఏ అమ్మాయినైనా చూసుకో అని అంటూ ఉంటాడు. ఇంకా పెళ్లి చేసుకోవాలి, ఇంకా సెవెంత్ ఫ్రెండ్స్ అంటూ ఉంటాడు, ఇప్పుడు కాదని అంటూ ఉంటాడు. నేను నాకు ఇప్పుడు ఆలోచించలేదని పాప అంటూ పడితే, ఎందుకంటే నా బెదరు కదా పెళ్లి చేసుకున్నట్టున్నాను, తనని ఒక అమ్మాయిని చూసుకున్నానని అంటూ ఉంటాడు. హీరో అంటున్నావు ఎవరైనా లైక్ చేస్తే పెళ్లి చేసుకోవచ్చు అని అంటూ ఉంటాడు. సెవెంత్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇప్పుడు చెప్పాలనుకుంటాడు, మళ్ళీ అయిపోయి ఉంటాడు. తను కొద్దిగా దొంగ కదా, ఆయన కూడా ఇప్పుడు చెప్పాను అనుకో జైలు వేసేస్తాడు, తోచి చెప్పడం మంచిది అని అనుకుంటూ ఉంటాడు. బంతి వాళ్ళ వైఫ్ ఉంది కదా, ఇంకా తన కూతురిని తీసుకొని వచ్చినది సంబంధం కోసము. సెవెంత్ పెంచుతాడు, ఇంకా తన కూతురినిచ్చి పెళ్లి చేయాలని ఇంకా సంబంధం కోసము తను ఆలోచిస్తూ ఉంటుంది. ఆయన కూడా నేను సెవెంత్ పెంచి పెళ్లి చేసుకుంటే ఇంకా రాణిని అవుతాను కదా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సెవెంత్ పెంచు అంటూ ఉంటాడు, నేను తినని పెళ్లి చేసుకుని నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, తను లైక్ చేస్తున్నానని అంటూ ఉంటాడు. అప్పుడు ఒక మేడ వచ్చి టీ ఉంది కదా తెలియకుండా పంపేసి ఉంటుంది చేయి మీద. ఇంకా అమ్మాయి ఉంది కదా సెవెంత్ ప్రిన్స్ చేయి ఉంది కదా క్లీన్ చేస్తూ ఉంటుంది. మంత్రి వాళ్ళ వైఫ్ ఉంది కదా తనని చూడగానే ఎక్కడో చూశాను కదా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు తన కూతురు ఉంది కదా మన తల తిరుగుతుందని ఇంకా తనని తీసుకుని వెళ్తూ ఉంటుంది. కానీ తను ఉంది కదా ఇంకా అమ్మాయిని చూస్తూ ఉంటుంది. సెవెంత్ పెంచున్నాడు కదా ఇంకా వాళ్ళ అమ్మకి చెప్పి ఉంటాడు, నేను తినని ఇంకా లైక్ చేస్తున్నాను, తినని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అంటూ ఉంటాడు. ఇంకా తన సిస్టర్ అంటూ పెడితే చేసుకో ఎవరో అవ్వలేదు, ఎందుకంటే తను మంత్రి వాళ్ళ కూతురు కదా, ఇప్పుడు వెళ్ళిన మా అమ్మాయి ఉంది కదా తను అసలు కూతురు కాదు, తినే మంత్రి వాళ్ళ కూతురు చిన్నప్పుడు మార్చేశారని అంటూ ఉంటాడు. తను ఉంది కదా యశ్వని షాక్ అయిపోయి ఉంటుంది, నేను నమ్మలేకపోతున్నానని అంటూ పెడితే వీటిని మాత్రం తనని చూడగానే ఇంకా నా కొడుకు ఈ అమ్మాయి సూట్ అవుతుందని అంటూ ఉంటుంది. పాప ఉంది కదా అమ్మాయిని చిన్నప్పుడే ఎలా మార్చేశారని ఇంకా చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఫేక్ డాక్టర్ ఉంది కదా ఇది లేచి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడ తన గురించి తెలిసిపోతుందని తను మేడ్ వాళ్ళ కూతురని అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి అంటూ పడితే చిన్నప్పుడు మార్చేశానని ఇంకెవరికి తెలీదు, ఆయన కూడా మంచి వాళ్ళ కూతురు ఉంది కదా తనని బయటకు పడేసాను బతుకుందో చచ్చిందో అని అంటూ సెవెంత్ పెంచున్నారు కదా మంత్రి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. కానీ ఆ అమ్మాయి ఉంది కదా ఫేక్ డాక్టర్ ఇంకా తన సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చిందని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు సెవెంత్ పెంచున్నారు కదా తిను మీ కూతురు కాదు, ఇంకా తిను మీ రియల్ కూతురు, చిన్నప్పుడే మార్చేసింది మేడ్ అని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ మదర్ నమ్మలేకపోతూ ఉంటాడు, ఆయన కూడా మిమ్మల్ని ఇలా బాగా చూసుకున్నాము ఇలా చేయడం ఏంటని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ అంటూ తిను చూడగానే నాకు ఏదో అనిపిస్తుంది, తిను నా కూతురని అంటూ ఇంకా
బ్లడ్ టెస్ట్ ఉంది కదా చేయాలని అంటూ ఉంటాడు. కానీ మేడ్ ఉంది కదా దాంట్లో కెమికల్ కలిపి ఉంటుంది, ఇంకా తను దొరకదే నా కూతురని అనుకుంటూ ఉంటుంది. కానీ బ్లడ్ టెస్ట్ ఉంది కదా వాళ్ళ నాన్నతోటి ఇంక చేసి ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ చేసిన మిస్టేక్ కూడా తెలిసిపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు మంత్రి, ఆయన కూడా చిన్నప్పటి నుంచి నేను ఇలా చూసుకున్నా మాతోనే ఇలా చేస్తావా, ఇంకా తనని ఇంకా జైల్లో పంపించేసి ఉంటాడు. థర్డ్ ప్రిన్స్ని చూపిస్తూ ఉంటాడు. పాప ఉంది కదా థర్డ్ ప్రిన్స్ దగ్గరికి చెప్తూ ఉంటుంది, నువ్వు నీ బెదర్ని ఇంకా డాడీని ఇంకా చంపేస్తావని అంటూ ఉంటాడు. థర్డ్ ప్రిన్స్ మదర్ ఈ విషయం నమ్మలేకపోతూ ఉంటాడు. నేను నా బెదర్ని ఇంకా నేను చంపను, అలా ఎందుకు నేను చేయనని అంటూ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ ఉంది కదా ఇంకా తనని బాగా తిడుతూ ఉంటుంది. ఇంకా థర్డ్ ప్రిన్స్ మాత్రం అసలు నేను మీ కొడుకునైనా ఇలా మాట్లాడడం ఏంటి, అత్తమాలు నాకు ఇలాంటి మాట్లాడుతున్నాడు ఏంటి అని అంటూ ఉంటాడు. ఇంక వీళ్ళమ్మని ఇంకా నైట్ చూపిస్తూ ఉంటాడు. థర్డ్ ప్రిన్స్ కూడా అక్కడే అని ఉంటాడు, సైడ్ దాక్కుని ఉంటాడు. బాబా అంటూ వస్తే నాన్న రెడీగా ఉండండి ఇంకా దొంగ నగలు దొరుకుతారని అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ ఉంది కదా దొరికింటుంది అంటే దొంగలతోటి ఇంకా తను చేతులు కలిపిందని హీరోకి తెలిసి ఉంటుంది. ఆ దొంగ కూడా వచ్చి ఉంటాడు. ఇంకా బాబా అంటూ పడితే తన ఫేస్ మీద మార్కుంది, ఆయన కూడా నేను ఒక అంకుల్కి హెల్ప్ చేశాను, తన ఫేస్ మీద మార్కుండదు, ఇతను తన బెదర్ అనమాట అని అంటూ ఉంటాడు. హీరో అన్నాడు కదా ఇంకా అడుగుతూ ఉంటాడు, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అంటూ ఉంటాడు. అతను అంటూ ఉంటాడు, ఆయన కూడా నా సిస్టర్ కదా నీ వాళ్ళని చనిపోయింది, నేను అసలు నేను వద్దులేనని అంటూ ఉంటాడు. అందుకనే నా సిస్టర్ బాడీ ఉంది కదా ఆత్మ ఇంకా పెట్టి ఇంకా తన బాడీలోకి పంపించానని అంటూ ఉంటాడు. బాబా అంటూ నీకు ఎంత తెలియమంటే మా నాన్న ఇలా మాట్లాడమని కరెంట్ షాక్ ఇచ్చేది, తన ఫేస్ ఉంది కదా బ్లాక్ అయిపోయింది. హీరో అన్నాడు కదా బాడీ చూసినప్పుడు తనకు గుర్తు వచ్చేది, తిను తన 3 సంవత్సరాల ముందు తనకి హెల్ప్ చేసిందని, తనతో ఉండాలని, ఎప్పుడు మళ్ళీ వస్తానని, కానీ రాజ్యంలోకి వెళ్ళాక తనకి గుర్తు లేదని ఇంకా తెలిసి ఉంటుంది. హీరో మాత్రం చాలా గొప్పగా ఇంకా వాళ్ళిద్దరికి చెప్తూ ఉంటాడు, వీళ్ళిద్దరిని జైలు వేసానని అంటూ ఉంటాడు. ఇంకా పాప అంటూ ఉంటుంది, మూడో ప్రిన్స్ ఎవరో కాదు మీరు ప్రేమించిన అమ్మాయి ఇవాళ కోరుకు అని అంటూ ఉంటాడు. హీరో అంటాడు, నువ్వు నా కొడుకువే. ఇంకా మూడో ప్రిన్స్కి చెప్తూ ఉంటాడు, నేను కొడుకులాగా ఒప్పుకున్నానని అంటూ ఉంటాడు. పాప మళ్ళీ మేఘాల దగ్గరికి వెళ్ళిపోయి నేను వెళ్ళను మా నాన్న దగ్గరికి అని అంటూ ఉంటుంది. కానీ వాళ్ళు అంటూ ఉంటాడు, ఖచ్చితంగా నువ్వు మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, అక్కడే ఉండాలని అంటూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు, నాకు కూతురు కదా ఎంత లక్కీ అమ్మాయి, ఆయన కూడా తినొచ్చినందుకే రాజమంతా ఎంత బాగుందని అంటూ ఉంటాడు. డ్రామా ఉంది కదా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ డ్రామా నచ్చిందని కోరుకుంటున్నాను. మళ్ళీ నువ్వు డ్రామాతో కలుద్దాం. బాయ్.